ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావని నిన్ను లోకమంతా, సృష్టంతా, పక్షులన్నీ స్తుతిస్తూ ఉండగా, నీ స్వరూపంలో చేయబడిన మేము నిద్రమత్తులో ఉండక, నిన్ను మరచువారిగా కాక, సృష్టికర్త ఉన్నాడని, నన్ను సజీవుడిగా ఉంచాడన్న కృతజ్ఞతతో లేచి నిన్ను స్తుతించుటకు సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. యేసుని ప్రేమించేవాడు యేసు ప్రభు సిలువలో చేసిన యాగాన్ని గురించి ధ్యానిస్తాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో పౌలు అంటున్నాడు, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. దీన్ని బట్టి మీరు అతిశయిస్తున్నారు. కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు, కొందరు వారికున్న డబ్బును బట్టి, ఖండ బలమును బట్టి, బుద్ధి బలమును బట్టి, వారి విద్యాభ్యాసాలను బట్టి, వారి ఉద్యోగాలను బట్టి, వారి హోదాలను బట్టి, వాళ్ళు కట్టుకున్న ఇళ్లను బట్టి ఏం గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు కదండి. నాకెంత మంచి కారు ఉందో చూడు, నాకెంత మంచి బైక్ ఉందో చూడు, నాకెంత మంచి వస్త్రాలు ఉన్నాయో చూడు, నాకెన్ని ఆభరణాలు ఉన్నాయో చూడు అన్నట్లు ఇవాళ ఏదో మనుషులకి మనం ఆర్భాటాలు చూపిద్దామని ప్రయత్నిస్తున్నామే కానీ, వాటి గురించి చెప్పుకుంటున్నామే కానీ, వాటిని గురించి మనం ఇతరులకు గొప్పగా చెప్పుకుంటున్నాం. మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఇంపార్టెంటే అంటారు కొందరు, ఇవి ఒరిజినల్ అంటారు కొందరు, ఇది బ్రాండ్ అంటారు కొందరు. మరి ఏంటి మీ అతిశయం ఏంటి చెప్పండి? మేమెంత గొప్ప కలమో తెలుసా అని కొందరు, మా అబ్బాయి ఎంత పెద్ద ఆఫీసరో తెలుసా అని కొందరు, మా అబ్బాయి ఎంత చదువుకున్నాడో తెలుసా, మా అమ్మాయికి ఎన్ని మ్యాచ్లు వచ్చాయో తెలుసా నేను అని ఏదేదో చెప్పుకుంటుంటారు. పౌలు అంటున్నాడు, నాకు ఏదిలోన అతిశయపడాలంటే ఆయనకి బోల్డ్ ఉన్నాయండి. ఆయన పరిసయుడు, ఆయన రోమన్ హక్కు కలిగిన వాడు. రోమన్ సిటిజన్షిప్ అంటే చాలా గొప్ప హోదా ఆ రోజుల్లో. ఆయనకి హెబ్రీ భాష తెలుసు, హెబ్రీయుడు. ఆయన మళ్ళీ మంచి వంశంలో నుంచి వచ్చినవాడు, మంచి ధర్మశాస్త్ర పారాయణం చేసినవాడు. ఆయనకి అన్ని విధాల ఎన్నో ఉన్నాయి ప్లస్ పాయింట్స్. కానీ అవన్నీ ఏవేవి నాకు లాభకరములో వాటిని నష్టముగా ఎంచుకొని, వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుతున్నాను. నా ముందు సిలువ, నా వెనుక లోకం, నేను వెనుదిరగను అన్న రీతిగా సిలువ యందే నా అతిశయం, నా గొప్ప ఎక్కడి నుంచి వచ్చిందంటే, నా యేసయ్య నా కొరకు సిలువలో మరణించిన మూలాన్ని నేను ఎంత దీవించబడ్డాను. సిలువ అంటే మళ్ళీ ఏ సిలువ పడితే ఆ సిలువ అంటలేదు. అందుకే అన్నాడండి, ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యొద్ద తప్ప. మళ్ళీ చెప్తున్నాను, సిలువ అంటే చిహ్నం కాదు, సిలువలో చేసిన యాగం. సిలువలో మన ప్రభువు మన కొరకు చేసిన పరిహారం. సిలువలో ఆయన మనకు చూపించినటువంటి మాదిరి సిలువ సందేశం, సిలువ దారి మనకెంతో గొప్పతనాన్ని ఇస్తుంది, మనల్ని ప్రత్యేకపరుస్తుంది, మనల్ని పరిశుద్ధపరుస్తుంది, మనల్ని క్రీస్తు ప్రేమలో నడుచున్నట్లుగా చేస్తుంది. నేను యేసుక్రీస్తు సిలువ యందు అతిశయిస్తున్నాను, మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన లోకమునకు నేనును, నాకు లోకమును సిలువ వేయబడి ఉన్నాను. నా ప్రభువైన యేసుక్రీస్తు సిలువ నాకు నేర్పించింది ఏంటంటే, ఆ సిలువలో నేను, ఆ సిలువ ద్వారా నేను లోకము నాకు సిలువ వేయబడి ఉన్నాను అంటే ఇక లోకానికి నాకు సంబంధం లేదు. నా కొరకు సిలువలో ప్రభువు చేసిన యాగము ద్వారా నాలో ఉన్న లోకము నుండి, చూడండి, కొంతమంది యేసు ప్రభువుని నమ్ముకున్నాక పాపము నుండి విడిపించబడతారు. పాపం మానేశామంటారు, దురభ్యాసాలు మానేశామంటారు, నీచమైన మోసకరమైన పాపాలన్నీ విడిచిపెట్టేశాము అంటారు. కానీ చాలామంది ఇంకా లోకము పోదు. లోకమేంటి? ఈ లోకము, లోకాశలు, లోకములో పాపముగా కనబడినవి ఎన్నో ఉన్నాయి. మనల్ని బందీలుగా చేశాడు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు.
లోకమును దాని ఆశను గతించుచున్నవి, కానీ దేవుని వాక్యము నిరంతరం నిలుస్తుంది. లోకంలో మనం ఉండాలండి, ఉండమన్నాడు ఆయన సాక్షులుగా. అందుకే రక్షింపబడిన తర్వాత రక్షింపబడ్డవాడు పరలోకం తీసుకోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు ఇక్కడ ఈ పోరాటాల మధ్య మనం పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రార్థించుకుంటూ మరి ఎందుకు ఇన్ని నిందలు అవమానాలు పొందుకుంటూ ఎందుకు ఉండాలి ఇక్కడ అనిపిస్తుంది. కానీ ప్రభువు ప్రతినిధులుగా మనం ఈ లోకంలో ఉండాలి. ప్రభువు మార్చిన వాడు ఇలా ఉంటాడు. నూతన సృష్టిగా జీవించిన వాడు క్రీస్తు రక్తంలో కడగబడిన వాడు ఇలా ఉంటాడు అని మనం బ్రతికి చూపించాలి. అందుకే సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించమన్నాడు ప్రభువు. ఈ లోకము నుండి కూడా మనకు విడుదల కావాలి. లోకాశలు, శరీరాశలు, భూముల మీద ఆశలు, వస్తువుల మీద ఆశలు, లోకంలో ఉన్న అందరితో సంతోషంగా వాళ్ళని సంతోష పెట్టాలనే ఆశ చాలా భయంకరమైందండి.